మందారం పుష్పం ఎలా వికసిస్తుందో చూడండి. సూర్యకిరణాలు అక్కడ ఉదయించినట్లే ఈ పుష్పం కూడా ఎలా విరబూసి తన అందాలను కనువిందు చేస్తుంది. చూడండి. శుభోదయం. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈ పుష్పం చూడండి ఎలా విరబూసిందో. మందార పుష్పం. ఈ మందార పుష్పం గురించి అందరికీ తెలుసు. ప్రతిరోజు అమ్మవారికి పాదాల వద్ద ఉంచితే శుభం కలుగుతుందని చెప్పుకుంటారు. అలాగే ఈ పుష్పం యొక్క ఆకులను కొబ్బరి నూనెలో కలిపి తలకు రుద్దుకుంటే కేశ సౌందర్యం కూడా వస్తుందంటారు. అలాగే వెంట్రుకలు నల్లబడతాయంటారు. తలలో పేలు ఉన్నా అవి తొలగిపోతాయని చెబుతారు. ఈ పుష్పాలను చూస్తే మాత్రం నాకు ఒకటి గుర్తుకు వస్తుంది. ఈ పుష్పాన్ని చూస్తే నాకు వెంటనే గుర్తుకొచ్చేది భక్త ప్రహ్లాద సినిమాలోనిది. ప్రహ్లాదుడు ఒకానొక సందర్భంలో ఒక పద్యాన్ని ఆలపిస్తాడు. ఆ పద్యం గానకోకిల సుశీలమ్మ గారు ఎంతో చక్కగా మనకు అందించారు. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా ఆ పద్యం చిరస్థాయిగా ఉంటుంది. అదే మందార మకరంద మాధుర్యములకేల అనే పద్యము ఎంతో వినసొంపుగా ఉంటుంది. మనం మైమర్చిపోతాము ఆ పద్యం వింటే. ఈ పుష్పం మాత్రం నాకు ప్రతిరోజు ఆ పద్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. మిత్రులారా, మీ ఇళ్ళ ముందు ఈ చక్కటి పూతోటలను పెంచండి. మీ పరిసరాలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సంతరింపచేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఉంటాను. సెలవు.